మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదుపరి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలోనూ ఇదే హాట్ టాపిక్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే గ్రేటర్ ఎన్నికలు జరపాలని రేవంత్ ఫోకస్ పెట్టారా? గ్రేటర్ విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లు పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే గ్రౌండ్లో పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? అటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు ప్రారంభమైందా? ప్రభుత్వ అధికారిక పర్యటన కోసం పార్టీలో ఎదురుచూపులు మొదలయ్యాయా? లెట్స్ వాచ్. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తి కాగానే తొలుత గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. జేహెచ్ఎంసీ పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఎంతకాలం జేహెచ్ఎంసీగా కొనసాగిన కార్పొరేషన్ ఇటీవలే జేహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విడిపోయాయి. ఈ మూడింటికి కలిపి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో వెంటనే ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు వస్తాయన్నది పార్టీ ఉద్దేశం. అందులో భాగంగానే ప్రాథమిక స్థాయిలో కసరత్తు మొదలైందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులతోటి తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పనపై చర్చించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు వీలైనంత తొందరగా జేహెచ్ఎంసీ ఎన్నికలను కూడా నిర్వహించాలనే అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో విక్టరీతోటి జోష్ మీదున్న సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ వ్యూహం మార్చారట. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. దీనికోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లతో ఉండేది. ఇప్పుడు దానికి శివారు ప్రాంతాల్లోని కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేసిన రేవంత్ సర్కార్ 300 డివిజన్లుగా విభజించింది. అంతేకాదు, విభజించిన తర్వాత గ్రేటర్ను 100 డివిజన్ల చొప్పున 3 కార్పొరేషన్లుగా విభజించింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా ఏర్పడిన ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో రిజర్వేషన్లపైన ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. దీనిపై కేంద్రం వర్సెస్ రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ నడిచే అవకాశం ఉంటుంది. దీంతో ముందుగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట రేవంత్. గ్రేటర్ విభజనకు ముందు గత ఎన్నికల్లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ కేవలం 3 డివిజన్లలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు గులాబీ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, మేయర్లంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నిన్నటి వరకు గ్రేటర్ మేయర్ కాంగ్రెస్ సొంతమైంది. అయితే ఇప్పుడు గ్రేటర్ పాలక మండలి ముగియడం, విభజన జరగడం, 3 కార్పొరేషన్ల ఏర్పాటు కావడంతో ఇప్పుడు ఎలాగైనా ఈ 3 కార్పొరేషన్లపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డిసైడ్ అయ్యారట రేవంత్ రెడ్డి. దీనికోసం డివిజన్ల మాదిరిగా పక్కా సర్వే రిపోర్టులు తీసుకున్నారట రేవంత్ రెడ్డి. అంతేకాదు, ఆయా డివిజన్లలో బలమైన నేతలను ఆస్తం పార్టీలోకి ఆహ్వానించడం, మరికొన్ని చోట్ల సొంత పార్టీ నేతలకు బూస్టింగ్ ఇవ్వడం ద్వారా క్యాడర్ బలం పెంచాలని డిసైడ్ అయిన రేవంత్ దీనికి సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోటి చర్చించి ప్రత్యేక టాస్క్ అప్పగించినట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్లో ఒక అసెంబ్లీ గెలవకపోయినా ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతన ఎగురవేసింది. ఇక హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టడం, మెట్రో 2 విస్తరణ, మూసీ కారిడార్ అభివృద్ధి, భారీగా పెట్టుబడులు ఇవన్నీ ప్రస్తుతం గ్రేటర్ వాసిలో కాంగ్రెస్ పార్టీపై పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని సర్కార్ భావిస్తోంది. సీఎం తీసుకున్న సర్వేలో కూడా ఇదే తేలడంతో ఇక ముందు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగూ ఎంఐఎం ఫ్రెండ్షిప్ కూడా కలిసి వస్తుండడంతో ఈ 3 కార్పొరేషన్లు ఈజీగా కైవసం చేసుకోవచ్చన్నది రేవంత్ ప్లాన్. దీనిలో భాగంగా 10వ తరగతి పరీక్షలు ముగియగానే ఏప్రిల్లో గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి తెలంగాణకు గుండెకి ఎలాంటి గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే దాని ప్రభావం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనేది రేవంత్ ఆలోచన. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండడంతో వీటిలో విట్టిరి కొడితే నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను స్వీప్ చేయొచ్చన్నది రేవంత్ స్కెచ్. మరి రేవంత్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.